హాయ్ అండి అందరికీ హాయ్. ఇక్కడ నేను చేమదుంపల పులుసు చేస్తున్నానండి. చేమదుంపలు శుభ్రంగా నానబెట్టుకొని కడిగి కుక్కర్లో వేసుకొని 4-5 విజిల్లు తీసుకోండి. మెత్తగా ఉడకాలన్నమాట. ఇక్కడ బాండ్లీ పెట్టుకొని నేను నూనె వేసుకొని పోపు వేసుకొని ఉల్లిపాయలు కరివేపాకు వేగాలన్నమాట. కొద్దిగా ఎర్రగా వేగాలన్నమాట ఉల్లిపాయలు. నేను ఇక్కడ చేమదుంపల్ని 2, 3 కట్ చేశానన్నమాట. మీరు కావాలంటే అలా ఒక్కొక్కటి కూడా వేసుకోవచ్చు అన్నమాట. నేను కట్ చేసి వేస్తున్నానన్నమాట. ఇక్కడ మనం పులుసు చేస్తున్నాం కదండి, కాబట్టి కొద్దిగా సోగు రావాలి కదా. అందులోకి మనం ఒక హాఫ్ గ్లాస్ నీళ్లు వేసాం. తగినంత కారం, పసుపు, ఉప్పు, చింతపండు రసం వేస్తున్నానండి. మీరు కొద్దిగా చూసుకొని పులుపు ఎక్కువ కావాలంటే కూడా మళ్ళీ ఇంకొద్దిగా చింతపండు రసం వేసుకోవచ్చు అన్నమాట. ఇలా బాగా ఒక్క 5 నిమిషాల పాటు బాగా ఈ పులుసు మరగనివ్వాలన్నమాట. కొద్దిగా రుచి కోసం బెల్లం, ధనియాల పొడి వేసానన్నమాట. చూడండి, చేమదుంపల పులుసు రెడీ అయిపోయింది. మనకి అన్నంలో కానీ, చపాతీలో కానీ, రొట్టెలో కానీ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే నా వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.